ఓ మంగంగా ఓ అమ్మ మిమ్మల్ని పొద్దుగాల ఆడిపోతాడమ్మా మీరు. అరే మాట్లాడరు. అరే అంజీ అంజీ ఏందో తుర్రుమని వెళ్ళిపోయారు. ఆ గంట ఊరు కూడా ఓ అమ్మో ఇంతగానం తాగిరు ఈ పిల్లలు చల్లగుండా. అరే అంజీ ఈ డాడీ పోండే ఏందో. అంత బాగా తాగి నా మనవాన్ని పాడు చేసింది. వచ్చేసరికి నా మనవాడు సోయిలేక గీరువులే పడిపోయింది సార్. నమస్తే సార్. విజయ్, యాక్సిడెంట్ జరిగిన అతనికి ఇప్పుడు ఎలా ఉంది? మేజర్గా దెబ్బలేం తగ్గలేదు సార్. ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేశాం. ఓకే సార్, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది సార్. ఏంటది? ఎవరో కొంతమంది అమ్మాయిలు ఒక టీనేజ్ కుర్రాడికి మందు తాగించి ఇష్టం వచ్చినట్టు వాడిని పాడు చేశారు సార్. వాట్? ఎస్ సార్, మీరు హాస్పిటల్కి వస్తే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు సార్. ఇప్పుడు ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంది? అన్కాన్షియస్లో ఉన్నాడు సార్. అవునా? పద. ఎస్ సార్. అది అసలు జరిగింది. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మీ పిల్లలు డీటెయిల్స్ ఇచ్చినప్పుడే నాకంతా తెలిసింది. హలో సార్. విజయ్ చెప్పు. హైదరాబాద్ వైపు ఒక కారులో కొందరు అమ్మాయిలు వెళ్తున్నారు సార్. ఏంటి? ఇక్కడ అబ్బాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది సార్. ఒంటిపై కొరికిన ఘాట్లు, గోళ్లతో గీరిన గుర్తులు, చిన్న చిన్న కట్స్ కూడా ఉన్నాయి సార్. జస్ట్ ఇప్పుడే బ్లడ్ ఎగ్జామినేషన్ కోసం, ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్ కోసం శాంపిల్స్ ల్యాబ్కి పంపించాం. రిపోర్ట్స్ వస్తే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. మీరు వస్తే మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళని పట్టుకోవచ్చు. ఓకే, హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో రండి సార్. హలో సార్. హలో సార్, ఇదో టిపికల్ కేసు సార్. ఈ అబ్బాయిని కొంతమంది అమ్మాయిలు బలవంతంగా పాడు చేశారు సార్. ఇది పాసిబుల్ అంటారా డాక్టర్? ఒక మేల్ని ఫీమేల్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్ సార్, వాళ్ళకు తెలియని మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియక ఒకేసారి అందరూ సామూహిక సెక్షువల్ హరాస్మెంట్ చేసేసరికి సరెండర్ అవ్వక తప్పదు సార్. వాట్ ఈస్ దిస్ కండిషన్? వెరీ సీరియస్ సార్. ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇతను స్ప్రోలోకి వస్తే మిగతా విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ అండ్ కేస్ ఫైల్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్, మీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. షూర్ సార్. ఇలారా. దండాలురా. ఏమవుతాడు నీకు? నాకు మనవాడు అవుతాడు సార్. సరే సరే, మీరే కాపాడాలి. అయ్యో, జర మంచిగా చూడండి డాక్టర్ సార్. ఇదేం విడ్డూరు, అబ్బాయిని అమ్మాయిలు రేపు చేయను.